ఎవరు దొంగలు? మనందరికీ తెలిసిన ప్రశ్న ఇది. కానీ చెప్పడానికి చాలామంది సంకోచిస్తారు. ఎందుకంటే నిజం కొన్నిసార్లు కాలిన మంటలా ఉంటుందని తెలుసు. ప్రజలందర్నీ కన్నబిడ్డల్లా ప్రేమిస్తామని చెప్పే ప్రభువులు ఆనాడు కూడా లేరు, ఈరోజు కూడా లేరు. కానీ దోపిడీ లేని సమాజం కోసం, మన కోసం తమ ప్రాణాలైనా అర్పించిన వారు ఆనాడు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. విచిత్రం ఏమిటంటే దోపిడీ చేసేవారే ఈ దేశంలో అత్యంత సుఖ సౌకర్యాలతో బ్రతుకుతున్నారు. పదవులు, అధికారాలు, భోగభాగ్యాలు అన్నీ వారికే. కాదనుకుంటే బ్యాంకుల్లో కోట్ల రూపాయలు అప్పు పేరుతో తీసుకుని చక్కగా దేశం వదిలి పారిపోతారు. లండన్లో విలాసంగా ఉంటారు. అక్కడ వారికి రాజుల్లా స్వాగతం. ఇంకా ఆశ్చర్యమేమిటంటే మన దేశ ప్రజాప్రభుత్వాలే, ప్రజనాయకులే వాళ్ల ముందు నీరాజనాలు పట్టి వారు తీసుకున్న అప్పులు ప్రజల డబ్బుతో తీర్చేస్తారు. వాళ్ళు రాకపోతే పరిపాలన సాగదేమో అన్నట్టు. ఎవరు దొంగలంటే ఇదిగో ఇదే సమాధానం. ఈ దోపిడీ వ్యవస్థను మార్చాలని సంకల్పించిన వాళ్ళు చీమలు రాని చిట్టడవుల్లో, కాకులు కూడా చేరని కారడవుల్లో దాక్కుంటూ బ్రతుకుతారు. ఎక్కడ ఉండినా వాళ్లను పట్టేసి మౌనంగా ముగింపు పలికేస్తారు. త్యాగం చేసేవాళ్ల ప్రాణాలే పోతాయి. దోపిడీ చేసేవాళ్లు మాత్రం బంగారు బల్లల మీద కూర్చుంటారు. ఎవరు దొంగలు? నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎవ్వరూ నోరు విప్పరు. ముక్కోటి దేవుళ్ళు కూడా మౌనమే. అన్యాయాలు, అక్రమాలు అలాగే కొనసాగుతూనే ఉంటాయి. నింగిలో సూర్యుడు, చంద్రుడు అన్నీ చూసినా కోర్టు బోనులోకి వచ్చి సాక్ష్యం చెప్పలేరు. భూమాత మాత్రం తన పిల్లల పరిస్థితిని చూసి నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తూనే ఉంది. ఈ హృదయ విదారక వాక్యాలను రాసింది కవి తమ్మినేని అక్కిరాజు గారు. హైదరాబాద్, 27/11/2027. ఈ నిజం మీ హృదయాన్ని తాకితే ఇలాంటి మరిన్ని భావోద్వేగ ఆలోచింపజేసే వీడియోల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.